ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. దానం చేస్తే మామూలుగా సాయం అంటారు, కానీ ఈ ఫ్యామిలీ దానం చేస్తే మనందరికీ నవ్వులు రావడం ఖాయం అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ మై జూనియర్. ఈ ఫ్యాక్షన్ సాంగ్, ఈ చెయ్యి లేకపోవడం, ఇవన్నీ చూసి మాది ఫ్యాక్షన్ ఫ్యామిలీ అనుకుంటున్నారా? కాదు, దానం ఫ్యామిలీ. కొంతమందికి కుక్కల్ని పెంచడం అంటే పిచ్చి, ఇంకొంతమందికి పక్షులను పెంచడం అంటే పిచ్చి, కానీ మా ఫ్యామిలీకి దానం చేయడం అంటే పిచ్చి. అంత దానం చేసే అలవాటు ఉంటే మరి చెయ్యేందుకు లేదండి? అందరు అంటారు కదా, కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి కూడా తెలియకూడదని. ఒకసారి నా ఎడం చేతికి తెలిసింది, అందుకే నరికి పడేసా. అరే దుర్మార్గరావు, ఇది తీసుకెళ్లి సుధీర్కిచ్చే. అలాగేనన్నా, ఇదిగో సుధీర్ తీసుకో. ఏంటివి? బిచ్చం. నాకెందుకు ఇస్తున్నారు? మొన్న ఇక్కడ అన్నాడు, నేను పిల్లికి కూడా బిచ్చం పట్టాను. ఇప్పుడు చూడరా, మామూలు పిల్లి కాదు ఇది, కండు పిల్లి. కాదు, నవ్వడం ఓకే, చప్పట్లు కొట్టారండి, మీ పర్సనల్ ఫీలింగ్ కూడా అదేనా? సుధీర్, వాళ్ళు నీకు నవ్వుదానం చేశారులే. అంతెందుకు, ఈ షూట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను దానం చేశా. అనిల్ గారికి ఏం దానం చేశారండి? అనిల్ గారు లాస్ట్ సినిమా కలెక్షన్ ఎంత? 300 కోట్లు. దానిలో 300 మనం దానం చేసిందే. ఇంకేం దానం చేశారు నాన్న? అనిల్ గారి సినిమా స్క్రిప్ట్స్ అన్ని మనం దానం చేసిందరా. అవునా? అవునా ఏంట్రా? ఒకసారి నేను అనిల్ మామ సరదాగా పార్క్ లో కలిసినప్పుడు పెట్టిన టార్చర్ గురించి చెప్పా. దానికే సంక్రాంతికి వస్తున్నామని టైటిల్ పెట్టి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు రా. అనిల్ మావయ్య, ఇంకోసారి స్క్రిప్ట్ కండికి, నాకు చాలా పనులు ఉన్నాయి. అరే నువ్వు దయచేసి మావయ్య అనుకున్నాను. మావయ్య మావయ్య. రోజా గారికి ఏం దానం చేశారండి? రోజా గారిలో నీకేమంటే ఇష్టం? ఆవిడ హెయిర్ అంటే నాకు చాలా 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 ఇష్టం అండి. ఆ విగ్గు మనం దానం చేసిందే, ఆ విగ్గు మనం దానం చేసిందే. అది విగ్గా. రోజా గారు ఎంట్రీ సాంగ్ లో డాన్స్ చేస్తూ ఆ హెయిర్ ఇలా పట్టుకొని ఇలా 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 తిప్పుతుంటే అది ఎక్కడ ఊడిపోతుందో అని టెన్షన్ లో భయపడి చచ్చా. మేడం, మీరు ఇవేమి మనసులో పెట్టుకోకుండా మీరు గాని మాకు ఒక్క అక్షరం దానం చేస్తే మా లైఫ్ సెట్. ఒక అక్షరమా? ఏంటది? కీ మేడం, మీ కార్ కీ మేడం. అది గానం వేస్తే మా లైఫ్ సెట్. నా కార్కే పెట్టారా? అమేజింగ్. జింగ్ 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 జింగ్. అమేజింగ్. జింగ్ జింగ్. సరే కానీ మీరు ఇన్ని దానాలు చేశారంటారు కదా, నాకేమైనా దానం చేస్తారా? నా జీవితంలో ఎంతో మందికి దానం చేశా. నువ్వెంత పేడ మీద పురుగు లాంటోడివి, అడుక్కో. వెనక చూడు ఒకసారి. ఏం లేదు, నిజంగా నువ్వు వచ్చి నవ్వుతున్నారా, క్లోజులకు అలవాటు పడ్డారా కూడా నాకు అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి. మాకు కూడా ఏదైనా దానం చేయొచ్చుగా. జీవితంలో ఎంతో మందికి దానం చేసిన నేను మీ ఇద్దరిని దానం అడుగుతున్నా. మేమేం దానం చేయగలుగుతాం? ఈ షోకి మీ తరపు నుంచి కొంచెం కామెడీ దానం చేయండి. వాళ్ళ గురించి వదిలేండి. మీకన్నా ఈ ప్రపంచంలో దానం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరండి? మన జీ తెలుగు వాళ్ళే. వాళ్ళేం దానం చేస్తున్నారండి? ఇప్పుడు ఎపిసోడ్ అయిపోయాక రుత్విక్ గారికి, అరవింద్ గారికి, ఈరియాకి బెస్ట్ పర్ఫార్మెన్స్ అని దానం చేస్తారు. అడిగి మండింది. అది దానం ఎలా అవుతుందండి? బాగా చేస్తే ఇస్తారుగా. ఇప్పుడు వాళ్ళు బాగా చేస్తే ఇచ్చారంటే మన ఈగో సాటిస్ఫై అవుతుందా? అవ్వదు. అందుకే దానం చేశారని చెప్పా. ఇప్పుడు చెప్పండి. దానమే. అది సరే గాని ఇవాళ ఎవరెవరు ఏమేం దానం చేశారు? నేను మన డ్రామా జూనియర్స్ రైటర్స్ కి పెన్నులు పుస్తకాలు దానం చేశాను నాన్న. ఆ పుస్తకాలు చదివి ఆ పెన్నులతో బాగా రాశారా? అమ్మేస్తారు. ఎప్పుడు మారుతారో ఏంటో వీళ్ళు. రే, చెప్పేది మీకే. మా బతుకుల్ని మీ చేతిలో పెట్టి చచ్చాం, కొంచెం మారండ్రా. అరే దుర్మార్గరావు, దౌర్భాగ్యలక్ష్మి, నాకు సేవా దానం చేసుకోండి, రండి. అలాగే నాన్న, కూర్చోండి. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పోపుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము. అయ్యా, ఇందాకే తిన్నావు కదరా దుర్మార్గరావు. ఏం కాదు నాన్న. అయ్యా, ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా. అమ్మా, ఏమైనా ఉంటే పెట్టండి అమ్మా, ఆకలి అవుతుందమ్మా. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. ఎంతో కొంత దానం చేయండి అయ్యా. అది దానం అన్నావు, బాగుంది. ఏవే, నిన్న రాత్రి మిగిలిపోయిన చికెన్ బిర్యానీ, మటన్ కీమా ముష్టిబాబుకి పెట్టు. ముష్టిబాబు కూర్చో.
ముష్టి బాబు బిర్యానీ చల్లగా ఉంది, పాచిపోక ముందే తిను. సరేనయ్యా. ఏయ్ ఏయ్ ఏయ్, ముక్కే అమ్మా. అసలు నువ్వు ముష్టోడు ఎలా అయ్యావురా? ఇంతకు ముందు మాది కూడా చాలా రిచ్ ఫ్యామిలీనే అయ్యా. ఒకసారి మా నాన్న అటుకులు తింటుంటే హార్ట్ కి ఓలు పడింది. ఈ విషయం తెలుసుకున్న మా అమ్మ అది ఎత్తికిచ్చడానికి గమ్ము తీసుకొని రావడానికి వెళ్తుంటే దడేలని లారీ గుద్దేసింది. వీళ్ళు బతకడం కోసం ఇలా అడుక్కుంటున్నానయ్యా. ఒక ముష్టోడు అడుక్కోవడం వెనక ఒక ముష్టి యుద్ధమే జరిగింది కదరా. ఇప్పటి నుంచి నేను నీకు దానం చేయను. అదేంటయ్యా? నేను నిన్ను దత్తత తీసుకుంటున్నా కాబట్టి. అయ్యా దండాలయ్యా దండాలయ్యా మహారాజయ్యా. ఏమండి ఒకసారి ఆలోచించండి. నీ కుర్చీ ఎందుకు పుట్టింది? తినడానికి. నాకు మాత్రం దానం చేయడానికి, ధర్మాన్ని రక్షించడానికి. నా మాటే శాసనం. పక్కలవే పాచిపోయిన ఉందానా? ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లో ఒక్కడివి. నాన్నగారు ఆరోగ్యం ఎలా ఉంది? ఆహా, కలుపుకోని మనిషి. టైం అవుతుంది, పడుకుందాం పద. పదండి నాన్నగారు. నాన్నగారు ముష్టి బాబు, నాన్నగారు ముష్టి బాబు, నాన్నగారు కొరకతన్ను కొరకతన్ను కొరకతన్ను. అన్నీ పెట్టేశాడు. ముష్టి బాబు, నాన్నగారు ముష్టి బాబు, ముష్టి బాబు. దొంగ. అయ్యయ్యో, ముష్టి బాబు, ముష్టి బాబు. వాడు బంగారం దానం చేశారంటాడు. ముష్టి బాబు, ముష్టి బాబు. ఏంటన్నా పొద్దు పొద్దున్నే? ఛీ, నీ ముష్టి బాబు కాదు, నా ముష్టి బాబేడి. ముష్టి బాబు, ముష్టి బాబు, ముష్టి బాబు, ముష్టి బాబు. ఏమైంది నాన్న? ముష్టి బాబు లేడు. మన ఒంటి మీద బంగారం కొట్టలేదు అంటే నువ్వు అనుకునేది. మన పరిస్థితి ఏంటండి? నేను చెబుతా. మీ చెయ్యిని ఇలా చాచండి. 3, 2, 1. అమ్మా వాట్ ఎ ఫంటాస్టిక్ హిలేరియస్ స్కిట్ యార్. సూపర్బ్ అంటే సూపర్బ్ గా చేశారు అందరూ. సార్ విత్ యువర్ పర్మిషన్ ఐ జస్ట్ వాంట్ టు కాల్ ద రైటర్స్ ఆఫ్ దిస్ స్కిట్ ఆల్సో ఆన్ ద స్టేజ్ సార్. చాలా 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 బాగా రాశారు, చాలా బాగుంది. లెట్ మీ స్టార్ట్ విత్ అనిల్ గారు. సింగిల్ వర్డ్ హిల్లేరియస్. రైటర్స్ ఇద్దరికి చాలా బాగా రాశారు. లోహిత్ ఇంకో పెద్ద ముండవాడి క్యారెక్టర్ రా. ఎక్స్ట్రాడినరీ, హిల్లేరియస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యామ్ అసలు నవ్వుతూనే ఉన్నాం, మేము నవ్వుతూనే ఉన్నాం. అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్.